నమస్తే మిత్రులారా, తెలుగు మోటార్ టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది హుండా కంపెనీలలో షైన్ మోడల్ BS6 2021 మోడల్. సో మేము 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాము. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 87,000 ఉంది. సో ప్రజెంట్ అయితే 92,000 వరకు ఉంది. సో డిస్క్ అయితే 94 వరకు ఉంది. సో అప్పుడు 87,000 తోటి తీసుకున్నాము. సో డైరెక్ట్ పేమెంట్ 87,000 పెట్టి తీసుకున్నాము. సో దీని యొక్క మెయిన్గా దీన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటిదంటే మా బ్రదర్కు, సో నాకు కూడా, సో ఇంట్లో పర్పస్లో రెండింటికి ఉపయోగపడుతుంది. సో దీని యొక్క బెస్ట్ ఏంటిదంటే నాకు మైలేజ్ అనేది బాగా నచ్చింది. సో ఏంటిదంటే షైన్ బైక్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది హుండాలలో. హుండా కంపెనీ అనేది ఇంజన్స్ కూడా బాగుంటాయని మేము తీసుకున్నాము. సో దీని యొక్క చాలా వరకు మాకు ఇప్పటి వరకు దీన్ని 1 ఇయర్ వరకు వాడాము. కానీ సో ఈ 1 ఇయర్లలో కనుక మేము ఏమేం చేసాము, ఏమేమి మోడిఫికేషన్ చేసాము, అదేవిధంగా దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందనేది ఒకసారి నేను ఈ ఛానల్ ద్వారా చెప్తాను. ముందుగా దీని యొక్క హైట్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క హైట్ చూసినట్టయితే 116 mm ఉంది. దీని యొక్క లెంత్ చూసినట్టయితే 2044 mm ఉంది. అదేవిధంగా దీని యొక్క వీల్ బేస్ చూసినట్టయితే అంటే వీల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే 162 mm ఉంది. అదే విధంగా దీని యొక్క సీట్ హైట్ చూసినట్టయితే 791 mm ఉంది. ముందుగా దీని యొక్క రివ్యూ గురించి మన ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే ఉంది. సో గివ్ అవే వచ్చేసరికి డీజో స్టార్ 500. సో పంపించింది నవీన్ మొబైల్స్ ఇన్ వరంగల్. ఇక్కడ చూసినారా, డీజో స్టార్ 500 అని ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే పంపించారు, మెయిల్ ఇచ్చారు అంతే తప్ప ఫోన్ నెంబరును అదేవిధంగా ఫోటో కూడా పంపించలేదు. సో మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఫోన్ నెంబరును ఫోటో పంపించండి, నేను డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా. సో ఇది మన ఛానల్లో ఎవరికైనా ఫ్యూచర్స్ ఫోను కావాలనుకున్న వారు, గివ్ అవే పాల్గొన్న వారు సో ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఫోన్ ఉన్న వాళ్ళకైతే వద్దండి, సో లేని వారికి ఉంటే ఇవ్వండి. సో మన ఇంట్లో ఎవరైనా లేకపోతే ఫోన్ లేకపోతే ఫ్యూచర్స్ ఫోన్ ఇవ్వడానికి బెటర్ ఉంటుంది. సో కాబట్టి దీనిలో గివ్ అవేలో పాల్గొనాలంటే ముందుగా మన ఛానల్లో ఒక యాప్ ద్వారా నేను సెలెక్ట్ చేస్తాను గివ్ అవేను. సో ఖచ్చితంగా లైక్ ఉండాలి, సబ్స్క్రైబ్ ఉండాలి, కామెంట్ అనేది మీ ఆప్షన్. సో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గివ్ అవే విన్నర్ను ప్రజెంట్ చేస్తాను. సో చూడండి, దీని యొక్క బ్యాటరీ వచ్చేసరికి 12 volts 4.0 amperes ఇచ్చారు. విత్ DC విత్ హాలోజన్ బల్బ్ ఇచ్చారు. చూడడానికైతే క్రోమ్ ఫినిషెస్ అనేది సో ఇలా ఉంటాయి. ఈ క్రోమ్ ఫినిష్ అనేది ఇక్కడ చూసినట్టయితే హోండా కూడా రాసింది వీరి యొక్క బ్రాండ్ లోగో తెలియడానికి. ఈ క్రోమ్ ఫినిష్ అనేది ప్రీమియం లుక్స్ ఇవ్వడానికి ఇలా ఇచ్చారు. సో ఇది చూసినట్టయితే ఇది హాలోజన్ బల్బు. సో అట్లీస్ట్ వీళ్ళు కొంచెం LED ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో SP125లో అయితే వీళ్ళు అక్కడ LED ఇచ్చారు, కానీ ఇక్కడైతే వీళ్ళు హాలోజన్ ఇచ్చారు. సో అట్లీస్ట్ కొంచెం LED ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. అదేవిధంగా నేను ఒక సైడ్ ఇండికేటర్స్ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్ కూడా రాత్రిపూట బాగానే ఉన్నాయి. సో ఇవి బల్బు టైప్. సో చూడడానికి సైడ్ ఇండికేటర్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క బ్యాక్ టైల్ లైట్ చూసినట్టయితే ఇది LED టైప్లో అవ్వబడ్డా కూడా, బట్ ఇది హాలోజన్ బల్బే. సో సైడ్ ఇండికేటర్స్ కూడా ఇవి కూడా బల్బుల టైప్లో లభించాయి. సో ఇలా ఇక్కడ కొంచెం టైల్ లైట్ కాడ LED ఇస్తే బాగుండేది నాకు అభిప్రాయం. ఎందుకంటే కొంచెం సిగ్నేచర్ టైప్లా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బాగుండేది. ఇక్కడ చూసినట్టయితే హుండా అని రాసింది. వీళ్ళు క్లాసిక్ లుక్ ఇవ్వడానికి సో ఇలా చేశారని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టు ఈ ల్యాక్మ్ అనేది మేము కొన్నాము. ఇది సో ఇది హుండా వాళ్ళ కంపెనీ తోటి రాలేదు, మేము కొన్నాము. సార్ మెయిన్గా చెప్పాల్సింది టైరింగ్ విషయాలలో. సార్ టైరింగ్ విషయాలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ తీసుకొచ్చారు. విత్ ట్యూబ్లెస్ టైర్స్ తోటి, అలోవిస్ తోటి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తోటి తీసుకొచ్చారు ఈసారి వీళ్ళు. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ముందట అప్లై చేస్తే కొంచెం వెనుక కూడా పడుతుంది. ముందుగా టైర్ సైజ్ చూసినట్టయితే ఒకసారి చూపిస్తాను. టైర్ సైజ్ అనేది 80/100 18 inches ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను.
చూసారా ఇలా. దీని యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇది ముందు టెలిస్కోప్ సస్పెన్షన్ వాడారు. ఈ సస్పెన్షన్ అనేది చూడడానికి సస్పెన్షన్ ఇలా ఉంటుంది, టెలిస్కోప్ సస్పెన్షన్ అనేది. వీళ్ళు చెప్తున్న ప్రకారం దీన్ని లాంగ్ రైడ్స్ కూడా ఎక్కువ వేయచ్చు అని చెప్తున్నారు ఈ సస్పెన్షన్ తోటి. సో నాకు తెలిసిన కాడికి ఈ సస్పెన్షన్ అనేది పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. సో గుంతల రోడ్లో కానీ అదేవిధంగా మెయిన్ రోడ్ కానీ వివిధ రకాల రోడ్లలో కూడా ఈ సస్పెన్షన్ బాగానే హ్యాండిల్ చేస్తుంది ముందు సస్పెన్షన్ అనేది. నెక్స్ట్ బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ టైర్ చూసినట్టయితే చూసారా 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. సో ముందట ఏ టైర్ ఇచ్చారో సేమ్ బ్యాక్ కూడా అదే టైర్స్ తీసుకొచ్చారు. కొంచెం సైజ్ కొంచెం పెంచుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక్కడ చూసినట్టయితే ప్యాసింజర్ సైడ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఈసారి శారీ గైడ్ ఇచ్చారు. సో ఎవరైనా బ్యాక్ సైడ్ మనం కూర్చుంటే సో శారీ కానీ చున్నీగా ఆ వీల్లో పడకుండా ఉండడానికి ప్రొటెక్ట్గా ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది సస్పెన్షన్ ఏంటిదంటే హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ ఇది. ఈ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. చైన్ సాకెట్ పైన చైన్ ప్రొటెక్ట్ గార్డ్ ఇచ్చారు. మనం ఎక్కడైనా బురద గిట్ల ఏం పడకుండా ప్రొటెక్ట్గా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా బాగానే ఉంది ప్రీమియం క్వాలిటీ తోటి. సో ప్రీవియస్ చూసినట్టయితే వేరే టైప్ ఇచ్చారు, ఈసారి BS6లో కూడా వేరే టైప్ ఇచ్చారు. మెయిన్గా చెప్పాల్సింది ఒకసారి సైలెన్సర్ గురించి చెప్పాలి. సైలెన్సర్ పైన వీళ్ళు ఏం చేశారంటే క్రోమ్ ఫినిష్ లాగా మఫ్లర్ గార్డ్ ఇచ్చారు. సో ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చుంటే సో చెప్పుకి ఇట్లా కాలకుండా ఉంటుంది. సో మంచి ప్రీమియం లుక్స్తో తీసుకొచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. ఇదేదైనా బాగానే నచ్చింది. చాలా వరకు వీళ్ళు క్రోమ్ ఫినిషెస్ ఇచ్చారు BS6లో, ఎందుకంటే ప్రీమియం లుకింగ్ అనేది అవపడడానికి ఇలా ఇచ్చారు. చూడండి ఇలా ఉంటుంది 125cc అని. ఇక్కడ HET అని ఉంది, BS6 అని, హోండా ఎకో టెక్నాలజీ అనేది. ఇక్కడ షైన్ ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే షైనీ అంటున్నారు, బట్ అది షైనీ కాదు, షైన్. సో క్వాలిటీ అనేది కూడా ఈసారి ప్రీమియం క్వాలిటీస్ అన్నిటికీ ఇచ్చారు. పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. ఇక్కడ ESP అని ఉంది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం, కంపెనీ చెప్తున్న ప్రకారం ఈసారి ఎక్కువ మైలేజ్ వస్తున్నారు అంటున్నారు, 15%, 15%. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ బ్రేకింగ్, ఈసారి 125cc వీళ్ళు కిక్ రాడ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా మన సెల్ఫ్ గిట్ల లేకపోయినప్పుడు కిక్ రాడ్ తోటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంజన్. ఇక్కడ హోండా అని రాస్తుంది మరి ఒక ఇంజన్ లోగో తెలియడానికి. ఇక్కడ క్యాథలిటిక్ కన్వర్టర్ ఉంది, నేను చూపిస్తాను. ఇది BS6లో ఈసారి. సో BS6లో ఇలా వస్తుంది, BS4కి అయితే ఇది ఉండదు. చూసారా? ఈసారి మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడేసి వచ్చినట్టయితే ఇంజన్లో వీళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇంజన్ టైప్ వచ్చేసరికి ఇది 125cc కానీ, బట్ 4-స్ట్రోక్ SI BS6 ఇంజన్తో పాటు 123.94cc లభిస్తుంది. మ్యాక్సిమం ఇంజన్ పుట్ అవుట్ చూసినట్టయితే 7.9 కిలోవాట్తో పాటు 7500 RPM లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 11 న్యూటన్ మీటర్తో పాటు 6000 RPMతో లభిస్తుంది. సో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజన్తో లభిస్తుంది, కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో లభిస్తుంది. సో ఇంజన్ పవర్ అనేది బాగానే ఉంది. సో పికప్ అయితే చాలా వరకు షైన్ బైక్లలో ఇంజన్ అనేది సో చాలా వరకు అలా ఉంటుంది. నేను BS4 వాడినప్పుడు అయితే దాని ఇంజన్ అయితే పవర్ అయితే ఇప్పటికీ తగ్గలేదు, అలాగే ఉంది. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే ACG టెక్నాలజీ తీసుకొచ్చారు. అదేవిధంగా గేర్స్ కూడా సో ప్రీవియస్ BS4లో అయితే 4 గేర్స్ ఉండే, ఇప్పుడు 5 గేర్స్ ఉన్నాయి. దీనిపైన ఇంజన్కి ప్రొటెక్ట్గా ఒక ప్లాస్టిక్ ప్రొటెక్ట్ గార్డ్ కూడా ఇచ్చారు. సైలెంట్గా ఈసారి ఇంజన్ ఆన్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి నేను లాస్ట్లో ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే 5 గేర్స్ లభిస్తుంది. 1 2 3 4 5 అని రాశారు. సో బ్యాక్ సైడ్ని అప్లై చేయాలి అవి 5 గేర్స్ అనేవి. ముందటికి అయితే డౌన్ అవుతాయి. ఇక్కడ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ఏమన్నా కింద ఇట్లా దెబ్బ ఇట్లా తాకకుండా వాటికి ఏమైనా ప్రొటెక్ట్ ఉంచండి. ఇది సెంటర్ స్టాండ్, ఇది సైడ్ స్టాండ్ ఇటు పక్కది. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే సార్ 10 లీటర్స్ ఇచ్చారు, 10.5 లీటర్స్ ఇస్తారు వీళ్ళు. సీటు ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. నాకు తెలిసినట్టుకి సార్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది కొంచెం పెంచుంటే బాగుండేది, బట్ మైలేజ్ కూడా ఎట్లా ఎక్కువ వస్తుంది కానీ సో పర్లేదు. మెయిన్గా ఒకసారి సీటు గురించి నేను విషయాలు చెప్పాను కానీ సీటు గురించి అయితే నాకు ఓవరాల్గా బాగానే ఉంది. బట్ ఏంటిదంటే కొంచెం లాంగ్ రైడ్ చేసినప్పుడు సీటు చాలా గట్టిగా ఉంటుంది. దానిపైన ఏమన్నా కవర్ ఇట్లా వేయించినప్పుడు కూడా అలాగనే గట్టిగా అవుతుంది. అది ఒక్కటి కొద్దిగా ఇబ్బంది నాకు చాలా వరకు.
మెయిన్గా ఒకసారి దీని యొక్క కీస్ చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే హుండా బ్రాండింగ్ లోగో ఉంది కీస్ అనేటివి. ఒకసారి నేను ఆన్ చేస్తాను. చూడండి, ఇవి మిర్రర్స్. ఈసారి ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది, ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్. సో ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ తీసేసారు BS6లో. ఈసారి వీళ్ళు టోటల్లీ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ అంతా ఎనలాగ్లు ఇచ్చారు. కొంచెం డిజిటల్ టచ్ చేస్తే బాగుంటుంది, డిజిటల్ అండ్ ఎనలాగు. సైడ్ ఇండికేటర్స్, పాస్ స్విచ్, ఫ్యూయల్ వార్నింగు. ఈసారి BS6లో విషయానికి వచ్చినట్టయితే ఇంజన్ వార్నింగ్ బల్బ్ ఉంటుంది, ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇందులో బ్లింక్ అవుతుంది. ఈసారి BS6లో ఇది మంచిది తీసుకొచ్చారు. అదేవిధంగా న్యూట్రల్ పొజిషన్ తీసుకొచ్చారు. పాస్ స్విచ్ మరియు హై బీమ్, లో బీమ్ రెండు కలిపి ఒకటే స్విచ్లు ఇచ్చారు ఈసారి వీళ్ళు. సైడ్ ఇండికేటర్స్, స్విచ్చెస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరే చూడొచ్చు. ఎవరైనా షైన్ బైక్ BS6 ఉంటే, షైన్ BS6 ఉంటే మాత్రం స్విచ్చెస్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. హారన్, ఇది క్లచ్. చూడడానికి వెహికల్ అయితే BS6 ఇలా ఉంది. ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, సౌండ్ వినండి. ఇలా దీన్ని నడిపినప్పుడు నాకు తెలిసిన కాడికి టైర్స్ అనేది మరీ అంత గ్రిప్పీ టైర్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో కొంచెం యూటర్న్ కానీ ఏమైనా టర్నింగ్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. గేర్ పొజిషన్స్, గేర్స్ వేసినప్పుడు మాత్రం వేసేటప్పుడు బాగానే ఉంటాయి. సో దించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. సో అదొక్కటే కొద్దిగా ఇబ్బంది. సో ఫస్ట్ గేర్లో బాగుంటుంది, సెకండ్ గేర్లో బాగుంటుంది. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ వచ్చేసరికి కొద్దిగా అంత ఇబ్బంది అవుతుంది. సో టక్కున పికప్ అందుకోలేకపోతుంది. సో ఫస్ట్ గేర్లో అయితే, సెకండ్ గేర్లో అయితే సింపుల్గా అందుకుంటుంది. మెయిన్ రోడ్డు మీద కూడా బాగానే ఉంది. సో డ్రైవింగ్ ఫీలింగ్ అనేది సో చాలా వరకు స్మూత్గా వెళ్ళిపోతుంది వెహికల్ అయితే. సో ఆన్ చేసినట్టు అసలు మనం వెళ్తుందా అన్నట్టుగా వెళ్తుంది వెహికల్. సో అంతా సైలెంట్గా వెళ్తుంది. సో ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. దీని మైలేజ్ వచ్చేసరికి నాకు వచ్చేసరికి దగ్గర 66కి ఇచ్చింది. హయ్యెస్ట్ 66, అది కూడా హైవే మీద. సో ఒక్కొక్కసారి లోకల్ పర్పస్లో అయితే ఒకసారి 57 ఇచ్చింది, ఒకసారి 55 కూడా ఇచ్చింది. సో నేను 2-3 సర్వీసింగ్లు అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ ఇచ్చాయి. ఓవరాల్గా మేము ఈ వెహికల్ని తీసుకోవడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ మైలేజ్ అనేది. సో మైలేజ్ కూడా బాగానే ఉంది. సో ఓల్డ్ మోడల్ అయినా కూడా సో షైన్ అలాగనే వస్తున్నా కూడా కొంచెం మార్పు జరుపులతో అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్లీ BS4 కూడా దీని ఇంజన్ కూడా చాలా బాగుంది. అదైతే పికప్ ఇప్పటి వరకు తగ్గలేదు, అలాగే ఉండేది. సో దాన్ని ఉద్దేశించి దీన్ని కూడా తీసుకున్నాం BS6లో. దాన్ని అయితే మేము BS4 అనేది సో మేము అంటే పాత వాళ్ళకి వేరే వాళ్ళకు మేము ఇచ్చేసాం అమౌంట్ కమ్మి. సో ఇప్పుడు కొత్త వెహికల్ అయితే దీన్ని తీసుకున్నాము. దీని యొక్క కాన్స్ వచ్చేసరికి నాకు మెయిన్గా అనిపించింది, ఒకసారి బ్యాక్ టైర్ కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది అనిపించింది. అదేవిధంగా డిజిటల్ మీటర్ కొద్దింత టైట్గా టచ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకోటి సీట్ అండి, సీట్ అనేది చాలా గట్టిగా అవుతుంది. సో మెత్తగా లేదు అని నా అభిప్రాయం. సో నాకు తెలిసిన కాడికి కొంచెం మెత్తగా ఉంటే బాగుండేది సీటు. సో అదైతే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో అంతకుమించి అయితే ఏం లేదు. లైటింగ్ అది అనేది LED ఇస్తే బాగుండేది ముందట అనేది. సో హాలోజన్ ఇచ్చిన లైటింగ్ బాగానే వస్తుంది, బట్ LED అనేది కొంచెం బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఎవరైనా BS6 ఉంటే మీ యొక్క షైన్ బైక్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఒకసారి చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన కాడికి ఈ వెహికల్లో సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే తీసుకోవచ్చు. ఇంకొంచెం ప్రైస్ వేసుకొని ఎక్కువ వేసుకుంటే SP125 వస్తుంది. SP125 అయినా పర్లేదు, అది కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది. సో ఇదంటే మంచిగా ఫ్యామిలీ పర్పస్గా అయితే చాలా బాగుంటుంది. సో లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళవచ్చు. సో ఇంజన్ కూడా బాగానే ఉంది. సో BS6 ఇంజన్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్ లభిస్తుంది కాబట్టి. సో మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. నాకు ఆ ఉద్దేశించి మేము తీసుకున్నాము. చాలా వరకు మా బ్రదర్ కానీ నేను కానీ కొంచెం వెయిట్స్ వెనుక పెట్టుకోబోయేటప్పుడు కూడా బాగానే ఉంటుంది, 2-3 కూర్చొని కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటిదంటే ఇక్కడ నా డ్రాబ్యాక్ ఏంటిదంటే నాకు గేర్ షిఫ్ట్ కాడ గేర్ అనేది కొంచెం దించేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అంతకుమించి అయితే ఏం లేదండి. సో ఇది నా యొక్క రివ్యూ అండి. మీ ఛానల్ కనుక ప్రమోట్ కనుక ఎవరైనా చేయాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అదేవిధంగా ట్విట్టర్ కూడా ఉంటుంది. సో అందులో నన్ను కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో జాయిన్ అవ్వడం వల్ల మీ యొక్క గివ్ అవే ఉంటుంది కండి. సో ఈ గివ్ అవే అనేది నేను తొందరగా ఇవ్వగలుగుతాను. సో లేకపోతే ఈ మెయిల్ అని పెడతాను. సో మెయిల్ కన్నా మీరు రెస్పాండ్ కండి. సో ఖచ్చితంగా సో చెప్పాను కండి. సో మీరు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.